నమస్కారం అండి వేణు గారు. నమస్కారం. థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు మై షో పాయింట్ టు పాయింట్ విత్ బండ్లమూడి. ఇప్పుడే మ్యాట్తో కూడా మాట్లాడాము, మీ యాక్టర్ హీరో ఆఫ్ ద మూవీ డిడిమస్. అయితే మనం సినిమా గురించి ముందు మాట్లాడే ముందు అసలు వేణు అంటే ఎవరు? వేణు సినిమాలో తీస్తాడా, లేకపోతే వేణు ఇంకా పని కూడా చేస్తాడా? అసలు హూ ఇస్ వేణు? కొద్దిగా మా ప్రేక్షకులకి అర్థమయ్యేలా చెప్పండి. ఫస్ట్ థ్యాంక్స్ అండి ప్రైమ్ 9 టీవీకి, మీకు థ్యాంక్స్ ఫర్ హోస్టింగ్ మీ హియర్. వెరీ సూపర్ హ్యాపీ, సూపర్ ఎక్సైటెడ్ టు బి హియర్. మ్యాట్ గురించి చెప్పాలంటే గిన హీఈస్ అన్ అమేజింగ్ యాక్టర్, హాలీవుడ్ యాక్టర్. ఆయన ఈజ్ అ బార్న్ క్రిస్టియన్ గాయ్ అట్లా. సో మేము ఫస్ట్ ఆయన్ని ఆడిషన్ చేసినప్పుడు ఆయనకి ఇచ్చిన ఒక రోల్, ఆ రోల్, ఆ డైలాగ్ డెలివరీ, యాక్షన్ అవన్నీ చూసినప్పుడే ఐ వాస్ సో ఇంప్రెస్డ్ విత్ హిస్ యాక్టింగ్ స్కిల్స్. సో ఇమీడియట్లీ వి థాట్ వీ నీడ్ టు హైర్ హిమ్ ఫర్ దిస్ రోల్. చాలా మంది ఉన్నారు, కాకపోతే కన్నా హీఈస్ హిమ్సెల్ఫ్ ఏ ఫాదర్ ఫర్ ఎ టీనేజ్ గాయ్ అట్ హోమ్, అండ్ హీ నోస్ ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపన్స్ విత్ ఎ టీనేజర్ గాయ్ అట్ హోమ్. సో అందుకు మ్యాట్ వాస్ పర్ఫెక్ట్ ఫిట్ ఫర్ దిస్ రోల్. సో నాదంటే గినా నేను మూవీలోకి ఎట్లా వచ్చినానంటే గినా, యాక్చువల్లీ ఐఎమ్ ది డిఎఫ్డబ్ల్యూ ఎయిర్పోర్ట్లో ఐఎమ్ హెడ్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ. సో ఐ మేనేజ్ ద హోల్ సైబర్ సెక్యూరిటీ ఫర్ డిఎఫ్డబ్ల్యూ ఎయిర్పోర్ట్. అది నా ప్యాషన్, ప్లస్ మూవీస్ అనేది నాకు ప్యాషన్. సో అట్లాంటి ఒక సిచ్యువేషన్లో ఇంతకుముందు ఒక మూవీలో ఇన్వాల్వ్ అయినా, ద గ్రేట్ టర్కీ టౌన్ మిరాకిల్, ఆ మూవీ. దాంట్లో టెక్నీషియన్గా పనిచేసినాను. చేసిన తర్వాత ఐ థాట్ లైక్ యునో వాట్ ఐ వాంట్ అంటే ఏంటి, ప్రొడక్షన్ అసిస్టెంట్గా. తర్వాత అది ఎట్లా హాలీవుడ్ వాళ్ళు ఎట్లా మూవీ తీస్తారు, సో అది నాకు కావాల్సింది, నాకు తెలుసుకుంటే కన్నా సో ఐ కెన్ మేక్ మై ఓన్. సో పోయి ఉన్నాను. ఐ వాస్ ఫ్రమ్ ఏ టు జీ, హోల్ 9 yards ఆఫ్ దట్ మూవీ. చాలా ఇంట్రెస్టింగ్ ఉండింది. దే వే దే డూ ఇట్ ఇస్ డిఫరెంట్ దెన్ వాట్ వీ డూ ఇన్ ఇండియా. సో ఐ నేర్చుకున్న తర్వాత దెన్ ఐ స్టార్టెడ్ రైటింగ్ ద ఓన్ స్క్రిప్ట్. ఇది డిడిమస్, మై ఫస్ట్ మూవీ. డిడిమస్ ఇస్ ద ఫస్ట్ మూవీ యూ డైరెక్టెడ్, ప్రొడ్యూస్ అండ్ రిటర్న్. అంతా చాలా మాత్రం హోల్ సోల్ మీరే చాలా మాత్రం 90 అవును అంతా. అఫ్ కోర్స్ అగైన్ మ్యాట్ డిడ్ అన్ అమేజింగ్ జాబ్. ఆ రోల్ వీళ్ళే ఈ మూవీని హోల్డప్ చేసింది, ఈ యాక్ట్రెస్, దాని తర్వాత సినిమాటోగ్రాఫర్, వీళ్ళందరూ. స్టోరీ వైజ్ ఒక ప్యారల్ స్టోరీ, స్ట్రైట్గా ఒక మూవీ తీస్తే గన యూనో ఇట్స్ అ నార్మల్ స్టోరీ, అందరూ చూసినట్టే ఉంటుంది. ఐ డోంట్ థింక్ ఎనీబడి హ్యాస్ మేడ్ ఎ మూవీ అబౌట్ థామస్, అపాస్టల్ థామస్. అదే ఫస్ట్ టైం. అని కొన్ని డాక్యుమెంటరీస్ అయితే ఉంది. నేను చాలా మాత్రం ఇంటర్నెట్లో రీసెర్చ్ చేసి చూసినప్పుడు నాకు అనిపించింది ఏమంటే కన్నా, ఇంతవరకు ఒక మలయాళంలో ఒక మూవీ వచ్చింది, కాకపోతే కన్నా ఇట్స్ నాట్ కోర్ టు వాట్ ఇట్ ఈస్. సో ఇది దాన్ని ఈ జనరేషన్కి ఎట్లా దాన్ని ఆడియన్స్కి ఇవ్వాలనేది ఒకటి ఉండింది మైండ్లో. జస్ట్ థామస్ స్టోరీగానే మనం చూపిస్తే ఓకే, అది ఒక రిలీజియస్గా పోయేస్తుంది. అట్లా కాకుండా కామన్గా ఒక మూవీ, ఒక అమెరికన్ టీనేజ్ గాయ్, సేమ్ ఒక 2000 years తర్వాత, అంటే థామస్ లైఫ్లో ఏం జరిగిందో ఈయన లైఫ్లో కూడా అట్లాంటి సిచ్యువేషన్ జరుగుతుంది అనమాట. సో ఇట్ హ్యాస్ లైక్ 5 chapters ఇన్ ఇట్. ఒక్కొక్క చాప్టర్ చదివేటప్పుడు అతనికి ఇది నా స్టోరీ, నా లైఫ్తో కనెక్ట్ అయ్యింది అదే అని ఒక్కొక్కటి అనిపిస్తూ ఉంటుంది. లాస్ట్కి థామస్ చనిపోతాడు అనమాట, విల్ బి స్టాబ్డ్ టు డెత్. సో ఇప్పుడు ఆయనకి ఇక్కడ జేకి ఏమంటే కానీ టీనేజ్ గైకి నన్ను చనిపోతానేమో అని ఒక ఫియర్ వస్తుంది. ఫియర్ వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే కన్నా, అప్పుడు ఆయనకు ఈ బుక్ డిడిమస్ అనే ఒక బుక్, ఆయనకి ఒక జానటర్ ప్లేస్ ఉంటాడు అనమాట, జోయల్ ఫాక్స్. ఆ బుక్ ఆయన చదివినప్పుడు సో ఇప్పుడు ఆయనకి లైఫ్లో కొంచెంగా మార్పులు వస్తాయి. ఎట్లనే ఈ డెత్ నుంచి బయట రావాలా ఇది అనేసి, హౌ హీ సర్వైవ్స్ ఫ్రమ్ ద డెత్. చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ లా ఉంది. మొత్తం సినిమా స్టోరీ చెప్పేసి లాగా ఉన్నారు మీరు. మీ ప్యాషన్ చూస్తుంటే, నేను ఇందాక ఒక క్వశ్చన్ అడిగితే మీరేమో వేరే ఆన్సర్ నుంచి స్టార్ట్ చేశారు. అప్పుడు దెన్ ఐ వాస్ థింకింగ్ లైక్ యు ఆర్ సో ప్యాషనేటెడ్ అండ్ యు ఆర్ ఇన్ టు దట్ మూవీ. ముందు అది చెప్పి తర్వాత మీ గురించి చెప్పారు. మేబీ అంటే మీ ఇంట్రెస్ట్, మీ ప్యాషన్, when you are like so into some things and it happens naturally, right? Without even maybe I'm a good storyteller. తెలియదు. Good. So yeah. మీకు ఇదే సినిమా తీయాలని ఎందుకు అనిపించింది? అంటే ఇది కొద్దిగా రిలీజియస్ టచ్ ఉందంటారా? Is that like రిలీజియస్ ఇంక్లినేషన్ ఉందా? What is it? రిలీజియస్, అవును. ఇది యాక్చువల్గా క్రిస్టియానిటీ రిలీజియన్ బేస్డ్ ఉంది, బట్ ఎంటైర్లీ అంటే కన్నా కాదు.
అంటే అందరి ఇంట్లలో చూసేది అందరి ఇళ్ళకి అన్ని రిలీజన్ సెట్ అయ్యేదే కదా. కాకపోతే ఇక్కడ అమెరికాలో మనం ఈ రిలీజన్ పెట్టి తీస్తే గన ఇది చాలా మంది ఆడియన్స్ మీట్ అవుతుంది. తర్వాత ఇంకొకటి ఏమంటే గన ఇండియాకి ఎట్లా క్రిస్టియన్స్ ఒక మెజారిటీ కేరళలో మెజారిటీ ఆఫ్ పిల్లలు జనం వచ్చి క్రిస్టియన్స్. సో ఆ స్టేట్కి ఎట్లా క్రిస్టియానిటీ పోయింది అంటే కనుక ఈ థామస్ వల్ల పోయింది. సో దాన్ని చూపించినాము. సో ఆ స్టోరీని ఈ ఒక అమెరికన్ లైఫ్ ఈ టీనేజ్కి అది మ్యాచ్ అవుతుంది అనమాట. ఆ డౌటింగ్ థామస్ ఆ కుర్రాడికి. సో ఇట్ కేమ్ టుగెదర్. So Matt was saying that some part of the movie was also taken in India. So where did you go? So యాక్చువల్గా ఒక స్టోరీ గాన ఇక్కడ ద చోసన్ అనేసి ఒక సిరీస్ ఉంది. ఆ చోసన్ సిరీస్ ఇక్కడ వెదర్ఫోర్డ్లో ఒక స్టూడియో ఉంది, కెపెర్నియం స్టూడియోస్ అనేసి, అక్కడే తీసినారు అది ఆ సిరీస్. సో నేను అక్కడే పోయి తీద్దాం అనుకున్నాను. ఫస్ట్ పోయి అక్కడ పోయి లొకేషన్ చెక్ చేసినాను. చెక్ చేస్తే నాకు పెద్ద కనిపించలే. ఇది ఏంది అబ్బా ఇది అంటే థామస్ ఇండియాకి వచ్చినాడు. ఆయన అక్కడ నుంచి ఇండియాకి వచ్చినాడు. ఇండియా మన దేశం, మనం అడవి తీద్దాము, ఆయన పోయిన స్థలాలు కానీ మనం పోదాం అనేసి ఆయన పోయిన ప్రతి 7 చర్చెస్ ఆయన పోయి బిల్డ్ చేసిన ప్రతి ఊరికి నేను పోయి అక్కడక్కడ తీసిన. So to show more nativity to that movie, you actually went to those locations, to the 7 అన్ని వచ్చి మౌంటైన్స్ మీద ఉంటుంది అనమాట. సో ఐ హ్యావ్ టు గో దేర్. అక్కడ పోయి. సో 2000 సంవత్సరాల క్రితం జరిగింది ఇది. అవును. And those churches are still there? No, it's all reconstructed. Okay. So renovated. అవును. Okay, but the location is the same location. Everything is, but it is renovated. Okay. సో లాస్ట్ లో ఎండ్ ఆఫ్ ద మూవీలో అది మేము చూపిస్తాం ఆ చర్చెస్ ఏందనేసి. సో అక్కడ పోయి దాన్ని లెట్స్ కీప్ ఇట్ రియలిస్టిక్. ఆయన పోయినాడు కదా అక్కడికి, మనం అక్కడే దిద్దాం అనేసి అక్కడే షూట్ చేసినాం. Okay. So you shot at both places, US and India. Yes, USA మెజారిటీ పోర్షన్ గానా. Okay. So మీరు ఎలాగా డిడ్ యూ టేక్ టెక్నీషియన్స్ ఫ్రమ్ హియర్ టు ఇండియా ఆర్ మీరు అక్కడే టెక్నీషియన్స్ వేరే ఎంచుకున్నారా? లేదు, అక్కడే ఇండియాలో టెక్నీషియన్స్ అక్కడే ఉంటారు. వాళ్ళు హైర్ చేసుకున్న ఒక ప్రొడక్షన్ మేనేజర్ ని హైర్ చేసుకొని ఆయన అరేంజ్ చేసినాడు అనమాట అక్కడ. ఇక్కడ వచ్చి ఇట్లా మ్యాట్ చెప్పినట్టు సలైనా, ప్రాస్పర్, లిటిల్ ఎల్మ్, షర్మన్, టెనిసన్, ఇక్కడ అన్ని. సో మరి అంటే వీళ్ళు ఎవరినైనా యాక్టర్స్ తీసుకెళ్లారు అక్కడికి? లేదు, ఎవరిని తీసుకోలేదు. సో ఇది వచ్చి వీళ్ళు థామస్ పోర్షన్ ఏమంటే గన టోటల్ అక్కడ ఇండియన్సే కదా ఉండేది. సో థామస్ మాత్రము ఒక కకేషియన్ పర్సన్, జీసస్ కూడా ఒక చిన్న రోల్ ఉంది. వాళ్ళిద్దరు మాత్రం యుక్రెయిన్ నుంచి వచ్చినారు. సో మన ఇండియాలో ఉన్నారు వాళ్ళు. వాళ్ళిద్దరిని హైర్ చేసుకొని వాళ్ళు. యుక్రెయిన్ నుంచి వచ్చిన వాళ్ళు ఇండియాలో ఉన్నారు, మీరు వాళ్ళని హైర్ చేసి? అవును, వాళ్ళని ప్లే చేయించారు. ఓకే. బేసికలీ టు సీ వాట్ మేక్స్ మోర్ సెన్స్ అని. అవును, ఈవెన్ డైలాగ్స్ అన్ని ఇంగ్లీషే కదా. సో అన్ని ఇండియాలో ఉండే యాక్టర్స్ మాట్లాడేదంతా ఇండియన్ ఇంగ్లీష్. సో ఎందుకంటే అది ఆ టచ్ ఉండాలా అనేసి, నేటివిటీ ఉండాలి. అవును, నేటివిటీ ఉండాలనేసి. అట్లే ఆ కేరళ టైప్ లోనే ఒక 2000 years ముందు ఎట్లున్నారో అట్లనే చేస్తారా మీరు? మరి సెట్ అలాగే ఏమైనా బిల్డ్ చేస్తారా? అవును, ఒక విలేజ్ నేను క్రియేట్ చేసినాను యాక్చువల్గా చెప్పకపోతే. ఐ బిల్ట్ ఎ విలేజ్. ఒక సీన్ ఉంది, గోస్ట్ సీన్. ఆ సీన్ కి took us a week to build the village. Okay. Okay. So how many days were you there in India? 1 month. Yeah. Little more than a month. ఎన్ని నిమిషాల మూవీ అది అక్కడ? అది ఆ ఫుటేజ్ 20 minutes ఫుటేజ్. ఓకే. 5 chapters వస్తుంది దాంట్లో. ఇక్కడ US లో ఉండేది 1 hour 20 minutes. 20 minutes. ఓకే. సో ఇట్లా ఎడిటింగ్ అవన్నీ ఉంటాయి కదా, అవి ఎక్కడ చేశారు? ఎడిటింగ్ ఇక్కడ ఒహాయోలో ఒక అతను ఉన్నాడు, ఇండియా నుంచి తెచ్చింది కూడా ఇక్కడ ఎడిట్ చేసుకున్నాడు. అవును, ఇక్కడ చెప్పించినాడు. దాని తర్వాత ఇండియాలో కూడా చెప్పించినాడు. ఐ వాంటెడ్ టు హ్యావ్ మల్టిపుల్ వ్యూస్. సో ఇండియాలో ఒక ఎడిటర్ ఆయన 2 తీసుకొని దాన్ని బెస్ట్ ఏమి మ్యాచ్ అవుతుంది ఇక్కడ ఉండే ఆడియన్స్ కి, దాని తగినట్టు ఒక మూవీ తీసుకో. మీకు క్వాలిటీ డిఫరెన్స్ ఏమైనా వచ్చిందండి అక్కడికి? సేమ్ టు సేమ్ కెమెరా అక్కడ వాడింది, ఏం కెమెరా వాడినామో అదే ఇక్కడ కూడా సేమ్ టు సేమ్ కెమెరాని ఇక్కడ కూడా వాడింది. సో ఏమి అక్కడ ఏం డిఫరెన్స్ లేదు. ఓకే. సో కానీ అంటారు కదా, అంటే కెమెరా ఈజ్ వన్ థింగ్, బట్ వెన్ యూ ఎడిట్ అండ్ యూజ్ సాఫ్ట్వేర్స్ అండ్ ఆల్ దట్ స్టఫ్, దెర్ ఈస్ అ డిఫరెన్స్ అని అంటారు కదా. ఇప్పుడు మనం చూసే హాలీవుడ్ మూవీస్కిను మన బాలీవుడ్ టాలీవుడ్ మూవీస్కి చిన్న
అంటే of course Tollywood and Kerala and all other places also they are making wonderful movies these days, right? And pan India movies చేస్తున్నారు. కరెక్ట్. They are going to Oscar and what not. But still మీకు చిన్న క్వాలిటీ తేడా ఉంటుంది అక్కడికి ఇక్కడికి కూడా. కరెక్ట్. రైట్. మొన్న నేను ఎక్కడో వింటున్నా అనమాట, వన్ ఆఫ్ ది డైరెక్టర్ ప్రొడ్యూసర్ అంటుండే we're not able to produce those kind of movies because of the budgetary reasons. We don't have that kind of budget అని అంటున్నాడు అనమాట. I can't remember his name. అతను యాక్షన్ మూవీస్ చేస్తూ ఉంటాడు, తీస్తుంటాడు, ప్రొడ్యూస్ చేస్తుంటాడు. ఐ క్యాంట్ రిమెంబర్ దట్ గైస్ నేమ్. అలా అన్నాడు అనమాట. డిడ్ యూ ఫీల్ దట్ డిఫరెన్స్? ఇట్స్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్. ఎందుకంటే కలర్ గ్రేడింగ్ చేయించినాం కదా. సో కలర్ గ్రేడింగ్ చేయించినప్పుడు వీ వాంటెడ్ టు హ్యావ్ ద హాలీవుడ్ స్టాండర్డ్. సో ఈచ్ అండ్ ఎవ్రీ సీన్, ఒక్కొక్క సీను చాలా టైం పడుతుందండి. నేను అక్కడ కూర్చొని, నేను యాక్చువల్గా అయిపోయిన తర్వాత నేను ఇండియాలో ఉండే ఒక కంపెనీకి ఇచ్చినాము, కలర్ ఇక్కడ ఉంది, ఆ కంపెనీకి ఇచ్చినాము. సో అక్కడ కూర్చొని స్పెండ్ డేస్ అండ్ డేస్ అక్కడే కూర్చొని ఒక్కొక్క సీన్, ప్రతి సీన్ని కలర్ గ్రేడింగ్లో పెట్టినాం. కొంతమంది ఫిల్టర్ వేసి చాలా ఫాస్ట్గా చేస్తారు, కాకపోతే కానీ అవన్నీ చేయకుండా ఎట్లా అది హాలీవుడ్ స్టాండ్స్లో అది మీట్ కావాలనేసి అట్లా చెప్పించినాం. ఓకే. సో మీరు ఇప్పుడు బోత్ సైడ్ ఆఫ్ ద వరల్డ్ చూసారు కదా. Would you be inclined to take a full movie in India? Or do you plan anything to do full movie in India? ఇంతవరకు అయితే నాకేమీ అనిపించలేదు చేయాలనేసి. బట్ ఇన్ కేస్ అట్లా ఏదైనా ఒక ఆపర్చునిటీ వస్తే కన్నా ఎస్, డెఫినెట్లీ. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక మూవీ కూడా ఆల్రెడీ స్టోరీ రెడీ చేస్తుంటా. ఈరోజు కూడా మ్యాట్తో మాట్లాడుతూ ఉంటే ఆ మూవీ గురించి. సో దట్స్ మై నెక్స్ట్ ప్రాజెక్ట్. సో ఇదే రిలీజ్ అయిన తర్వాత. ఓకే. Is that also faith based or it's totally different? Yes, again it's also faith based. Okay. జోబ్ అని ఒక బైబిల్లో వచ్చే ఒక క్యారెక్టర్ అన్న. ఓకే. ఆ క్యారెక్టర్. ఓకే. మీరు ఏంటంటే ఈ మూవీస్ చేస్తూ మీరు ప్రచారం ఏమైనా చేద్దాం ట్రై చేస్తున్నారు? అట్లంతా ఏం లేదు. అట్లంతా అంటే ప్రచారం లేదు. ఏదన్నా మంచిది ఈరోజు మనకు చూసినట్లయితే కన్నా చాలా మాత్రము వైలెన్స్ ఎక్కువ, హేట్ ఎక్కువ అవుతుంది. సో నేను ఒక పార్ట్ ఏదో చేద్దాం, మంచి చేద్దాంలే సొసైటీకి, ఏదన్నా అంటే ఈ దేవుడు ఆ దేవుడనే కాదు. అమెరికాలో మెజారిటీ క్రిస్టియన్స్ కాబట్టి దాన్ని చేస్తే అట్లా ఉంటాయి కదా. ఇవన్నీ గన్ వైలెన్స్ ఉంది, హేట్ ఇంత మనకి ఇక్కడ ఎట్లా ఉంది మీకు తెలిసిందే. సో అవన్నీ కొంచెం సప్రెస్ చేస్తాంలే ఏదో మన వల్ల ఇంతవరకు. ఇక్కడ కాబట్టి మీరు ఫోకసింగ్ ఆన్ ది ఫెయిత్, క్రిస్టియన్ ఫెయిత్ బేస్డ్ మూవీస్. మై క్వశ్చన్ ఐ వాజ్ గోయింగ్ టువర్డ్స్ వాజ్, మరి అంటే మీకు గీతాలోను ఖురాన్లోను ఇట్లు కూడా ఉంటాయి కదా, అట్లు ఏదైనా ఎప్పుడైనా తీసుకుని ఏదైనా రిలీజ్ ఏదైనా చేయాలని ఏమైనా అనిపించిందా మీకు? ఎట్లా నాకు అట్లా అనిపించలేదు. ప్లస్ అంటే అట్లా ఏదైనా చేయాలంటే కన్నా అగైన్ నేను ఒక రీసెర్చ్ ఎక్కువ చేయాలా, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. సో అది ఇప్పుడు దీనికైతే, ఇప్పుడు ఈ మూవీకి అయితే కన్నా నేను చాలా రీసెర్చ్ చేస్తాను. ఒక్కొక్క స్టోరీ ఉంటాయి, దాంట్లో మల్టిపుల్ చాలా వర్షన్స్ ఉంటాయి. సో మళ్ళీ ఆడికి పోయి అక్కడ ఉండే కొన్ని చర్చెస్లో పాస్టర్ని మీట్ చేసి వాళ్ళ దగ్గర ఉండే కొన్ని ఇన్ఫర్మేషన్ అక్కడే గ్యాదర్ చేసుకొని దాని తగినట్టు మళ్ళీ స్క్రిప్ట్ని చేంజ్ చేసి, సో చేంజెస్ అట్లనే ఉంటాయి. ఇంక్లూడింగ్ ఒకటి ఏమంటే కన్నా నేను తీసినప్పుడు మాన్సూన్ టైం, వర్షాలు అట్లా అంటే ఒక 2 hours వర్షాలు పడుతుంది, దాని తర్వాత మళ్ళీ ఎండ, మళ్ళీ వర్షం పడుతుంది. సో దాని తగినట్టు మళ్ళీ మార్చాలి స్క్రిప్ట్ని. ఇవన్నీ చాలా ఛాలెంజెస్ ఉంటాయి కేరళలో చూస్తే. సో ఇఫ్ యూ డోంట్ మైండ్, ఎంత స్పెండ్ చేశారు మూవీ మొత్తానికి? చాలా అయిందండి, చెప్పలేమంటారా? చాలా ఖర్చు అయింది. ఎందుకంటే ఇది ఫస్ట్ మూవీ కదా. ఇప్పుడు నెక్స్ట్ మూవీ నేను తీసేటప్పుడు ఐ నో ఎగ్జాక్ట్లీ హౌ మచ్ ఐ హావ్ టు స్పెండ్ ఆన్ దీని మీద. ఇప్పుడు ఫస్ట్ అంటే కన్నా వాళ్ళు చెప్పేదే మనము ఓకే నెగోషియేట్ కూడా చేయలేము, ఎందుకంటే నాకు కాంప్రమైజ్ కాకూడదు. సో ఓకే ఇది నాకు బెస్ట్ రావాలా, ఓకే తీసుకోండి అట్లా. ఓకే. సో ఈ మూవీ మొత్తం యుఎస్ అంతా రిలీజ్ చేస్తున్నారా? ప్లాన్ అవును, యుఎస్ సౌత్ అమెరికా, కెనడా అది ఒక పక్క నడుస్తుంది. దాని తర్వాత ఫిలిం ఫెస్టివల్స్ కి పంపిస్తున్నాము. సో ఇవన్నీ చాలా ప్రాసెస్ నడుస్తుంది ఒక పక్క. సో మాకు టార్గెట్ ఏమంటే కన్నా ఈస్టర్ కి రిలీజ్ చేయాలనేది. సో 2025 ఈస్టర్ కి. సో మీరు ఎంజాయ్ చేశారా మొత్తం ఈ ప్రాసెస్ అంతాను? మీకు ఎక్కడన్నా తలక ఎలా పట్టుకున్నాం, ఎందుకు దిగాను రా అని అనిపించిందా?
ఒక్కసారి కాదు చాలాసార్లు అనిపించేది. ఎందుకు అన్నెసెసరీ కాలు పెట్టినామే దీంట్లో అన్నట్టు చాలాసార్లు అనిపించేది. కాకపోతే కానీ ఏదో మంచి జరుపుకున్నాము చేద్దాము, డోంట్ వాంట్ టు మధ్యలో వదిలేసి వచ్చేకి ఇష్టం లేదు. సో అయినంతవరకు మ్యాక్సిమం ట్రై చేసినాము. ప్లస్ నాకు నా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఫుల్ సపోర్ట్, మా అన్న, మా తమ్ముడు, మా వైఫ్, వీళ్ళందరూ ఒక సపోర్ట్ వల్ల ఐ కుడ్ ఏబుల్ టు మేనేజ్ కెరీ ఇట్ డన్. వెరీ గుడ్, వెరీ గుడ్. సో బిఫోర్ వి ర్యాప్ ఇట్ అప్, మీరు అమెరికా వచ్చి ఎన్ని రోజులు అయిందండి? ఎన్ని సంవత్సరాలు? నాకు ఒక 2 decades అయిపోయిందండి. సో బిగినింగ్ నుంచి ఇక్కడే ఉన్నారా, డాలస్లోనే ఉన్నారా? అవును, టెక్సస్ మ్యాక్సిమం 2 decades పైన ఉండింది టెక్సస్లోనే. కొన్ని రోజులు మిషిగన్లో ఉన్నాను, కొన్ని ఒక 1 year కాలిఫోర్నియాలో ఉన్నాను, బట్ మోస్ట్ ఆఫ్ మై లైఫ్ ఇక్కడే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ టాకింగ్ విత్ ప్రైమ్ 9. అండ్ ఆల్సో మీరు ఈ సినిమా ద్వారా, డిడిమస్ అనే మూవీ ద్వారా ఒక సందేశం, సమాజానికి ఒక సందేశం, ఒక పీస్, ఒక లవ్. ఆల్రెడీ చాలా గొడవలు, గన్ వైలెన్స్ లాగా ఇవి ఉన్నాయి కరెక్ట్ అని మీరు దీన్ని సామాజిక, మీరు సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద తీసుకుని ఒక సినిమాని మీరు రిలీజ్ చేస్తున్నారు అంటే మీ భావాల్ని రియలీ అప్రిషియేట్. థ్యాంక్ యూ. మీలాగానే చాలామంది, అండ్ మీరు ఇలాంటి సినిమాలు ఇంకా చాలా తీసి సక్సెస్ అవ్వాలి, మీరు పెట్టిన డబ్బులు మీకు వచ్చేయాలి, అంతా రావాలి అని. ఇప్పుడు మీరు ఇండియాలో కమర్షియల్ మూవీస్ చూసారనుకోండి, పుష్ప 2 అని, లేకపోతే ఇంకొక సినిమాలు వస్తున్నాయి కదా, అలా మీకు కూడా రెవెన్యూ రావాలి, మీరు ఇంకా అంతకంతా ఎదిగి ఇంకా మంచి సందేశం ఇచ్చే సినిమాలు తీస్తూ ముందుకు సాగాలని మా ప్రైమ్ మినిస్టర్. థ్యాంక్ యూ శివ్ గారు, థ్యాంక్ యూ. అదే మెయిన్ నా ఫోకస్ అంతా ఏమంటే కన్నా సొసైటీకి ఏదైనా మంచి చేయాలా అనేది నాది. సో ఇది ఒక ఆపర్చునిటీ. ఇంకా ఏదైనా వేరే ఆపర్చునిటీ ఉంటే కన్నా ఐ విల్ డెఫినెట్లీ గెట్ ఇన్వాల్వ్ ఇన్ టు ఇట్ యాస్ వెల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ.